హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను వచ్చి బెండకాయతో కర్రీ చేస్తున్నాను. ఇది క్యాటరింగ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బెండకాయలన్నీ కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి. దీనికి కారం కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 10-15 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి ఒకసారి లైట్గా ఫ్రై చేయండి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు కూడా తీసుకొని వీటిని కూడా వేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లైట్గా రోస్ట్ చేయండి. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యి బాగా ఫ్రై అయ్యేంత వరకు తీసి వీటిని చల్లార్చాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోండి. వేరొక అదే ప్యాన్లోకి కాస్త నెయ్యిని వేసి దీంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేయండి. దీంట్లోకి ఒక 1/2 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా ఏదైనా ఒక ప్లేట్ని పెట్టి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ లాస్ట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన దానిలోకి మనం ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ మిరపకాయ కారాన్ని అంతా కూడా దీంట్లో వేయచ్చు. ఇదంతా కూడా గ్రైండ్ చేసి రెడీగా చేసి పెట్టుకోండి. ఈ బెండకాయలన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా చూసి కాస్త రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త పసుపును కూడా యాడ్ చేసి ఈ బెండకాయ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కాస్త పట్టేంత వరకు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. దీంట్లోకి మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ ధనియా కారం పొడిని దీంట్లో యాడ్ చేయాలి. దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కారాన్ని ఒక 2 స్పూన్లు మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చి ఒక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలనుకునే వాళ్ళు కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త స్పైసీగా ఉంటుంది కాబట్టి అంత స్పైసీ తినలేని వాళ్ళ కోసం కాస్త కొబ్బరి పండు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఉంచండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ క్యాటరింగ్ స్టైల్ కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.